సంత గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇతర పార్టీలు దాని యొక్క స్పష్టత తెలియకుండా ప్రతి ఒక్కరూ ఏ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా 2022-23 సంత యొక్క టెండర్ గురించి వాళ్ళ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఉంది. దాన్ని చేయకపోవడం కారణాలు మరియు పదే వాళ్ళు సంతం తీసుకొచ్చినాము అని చెప్పడంతో కాకుండా 12 ఎకరాల 28 గుంటలు తీసుకొచ్చామని చెప్తున్నారు. అది తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ జరగడం వాస్తవమే. అయినప్పటికీ వాళ్ళు టెండర్ వేయడం కారణం ఏంటి? ఇదో ఈరోజు మా ఎమ్మెల్యే గెలవడంతో పాటు వాళ్ళ యొక్క ఇచ్చిన హామీలు 30 ఎకరాల 19 ఇంకా తీసుకురాలేదు, ఏమైందని చెప్పడం వాళ్ళు అనేకరణ భావించడం జరుగుతుంది. తీసుకోవాల్సిన చెప్పింది వాస్తవమే. వాళ్ళ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వం ఉండి వాళ్ళు చేసింది ఏముంది? వాళ్ళు చేసింది ఏమీ లేదు. మేము గెలిచిన ఒక 4 నెలలు 5 నెలల పరిధిలోని 2 మనకు ఎంపీ ఎలక్షన్లు కానీ మరి ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ మళ్ళీ కోడ్ జరగడం జరిగింది. దానివల్ల సంతలు కొంచెం లేట్ జరిగినా కూడా వాళ్ళు 10-12 ఎకరాలు 15 ఎకరాలు తీసుకురావడం దానికే తపన పడ్డారు. మన సారు 30 ఎకరాలు 11 గుంటలు తీసుకొస్తానని చెప్పి చూపించడం జరిగింది. అందులో వాళ్ళ అవినీతి జరగడం జరుగుతుంది. మరి వాళ్ళు చేసిన పాలనలోని రోడ్ వైడింగ్ లో ఏం జరిగింది? ఇప్పటికీ హామీలు ఇచ్చిండ్రు. రోడ్ వైడింగ్ లోని ఎంతో మంది ఇల్లు కోల్పోయి చాలా బీద వాళ్ళు ఉన్నారు. ఆ రోడ్ వైడింగ్ లో ఏం జరిగింది? వాళ్ళ రోడ్ వైడింగ్ లో ఎవరికైనా హామీలు క్లియర్ చేసిండ్రా? చేయలేదు. 2.5 సంవత్సరాల క్రితం నుంచి రోడ్ వైడింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఎవరికి క్లియర్ చేసిండ్రు? ఒకరికైనా హామీలు ఇచ్చి క్లియర్ చేసిండ్రా? అది పక్కనకి పెడితే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు. ఎవరికి కరెక్ట్ ఇచ్చిండ్రు? ఎవరికైనా క్లియర్ చేసిండ్రా? ఎవరికి క్లియర్ చేయలేదు. వాళ్ళ పాలన సక్రమంగా లేకుండా జనాలు తీర్పిచ్చిండ్రు. అది అందరికి తెలిసిందే. ఆ జనాలు తీర్పిచ్చిన దాన్ని మళ్ళీ తిరగా మా పార్టీ మీద రుద్దడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదని మేము సమస్యగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇకపై వాళ్ళు మా నుంచి ఏదైనా రూమర్స్ చేయాలనుకున్నా కూడా భయపడే విధంగా మా మేఘారెడ్డి సార్ కొద్ది రోజుల్లోనే దాని సంత గురించి స్పష్టత తీసుకొస్తాడు. వాళ్ళకు తగిన గుణపాఠం కూడా జరుగుతుందని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మున్సిపాలిటీ పాలక వర్గము చెప్పిన విధము ఏ విధంగా ఉందంటే, గతంలో 10 సంవత్సరాలు వారి ప్రభుత్వం ఉంది. వారి ప్రభుత్వంలో ఓఆర్సీ ఇప్పించి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆ రోజు మా దగ్గర 7వ తారీఖు 2 నెలల ఒక మీటింగ్లో మేము తీర్మానం ఎమ్మెల్యే గారు చేయమన్నారు. మేము ఇచ్చినాం. మాకు ఇంతవరకు ఇవ్వలేదు స్థలము, ఇంకా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు అని వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి చెప్పడం జరుగుతుంది. అది ఎమ్మెల్యే గారు సుభాష్ చౌరస్తాలో చెప్పిండ్రు, పెబ్బేరు సంత స్థలాన్ని 1 ఇంచు కూడా కబ్జా కానివ్వను, అక్కడ చుట్టుముట్టు కంచె కట్టించి ఆ స్థలాన్ని పెబ్బేరు మున్సిపాలిటీకి కేటాయిస్తా అని చెప్పడం జరిగింది. ఆ మాటకు అతను మా ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. మీరు ఏమి తొందర పడకండి. మొదట మీరు చేసేది ఏంటంటే, పెబ్బేరులో వనపర్తి రోడ్డును 80 ఫీట్లకు కుదించి ఆ పక్క ఈ పక్క దాదాపు చాలా మందిని వాళ్ళ ఇల్లు మొత్తం కూలగొట్టడం జరిగింది. మొదట వాళ్ళకు చాలా బీదవారు కొంతమంది ఆ యొక్క ఇల్లు లేక చనిపోవడం కూడా జరిగింది. పెబ్బేరు విషయం అందరికి తెలుసు. మీ పాలకవర్గం మొట్టమొదటి చేసే పని ఏంటంటే, వనపర్తి రోడ్డు ఎప్పుడైతే కూలగొట్టినో ఆ ఏరియాను మొదట వాళ్ళకు ఏమి స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు, వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకున్నారు, ఇంకా మీరు ఇంకొక 6 నెలలైతే మీరు దిగిపోవడం జరుగుతుంది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ యొక్క దౌర్జన్యంగా ఒక్కొక్కరి ఇంటి మీద దాడి చేసి పోలీసులను పెట్టించి కూలగొట్టడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళకు ప్లాట్ ఇస్తామన్నారా, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిండ్రు. మీ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ మంజూరు, అది ప్లాట్కి 3 లక్షలు మంజూరే కాకముందే ప్లాట్ అని రాసిండ్రు. అదే ప్లాట్కి 3 లక్షలు ఇస్తామని చెప్పి రాయడం జరిగింది. కానీ ఇంతవరకు అది లేదు. ఇప్పుడు మీరు పరిపాలిస్తున్నారు. కానీ మీరు చెప్పేది ఏంటంటే, ప్రజలకు ఏ విధంగా స్పష్టమైన హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చండి. సంత స్థలం ఎక్కడ పోదు. మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 30 ఎకరాల 19 గుంటల స్థలం అక్కడనే ఉంటుంది. పెబ్బేరు మున్సిపాలిటీ డెవలప్మెంట్కు అది ఉపయోగపడుతుంది. తర్వాత మీరు చేసేది ఈ మీ యొక్క
ఈ కబ్జాదార్ మంత్రి గారు చేసిన ఎన్నో మన మాజీ మంత్రి గారు చేసిన కబ్జాలకు భూమి కబ్జాలని చూసే పెబ్బేరు ప్రజలు కానీ వనపర్తి నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు కూడా రాబోయే 6 నెలల తర్వాత మీ పదవి దిగిన తర్వాత మళ్ళీ మీరు కానీ మన ఎలక్షన్లకు రావాలనుకుంటే తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఆ ప్రజలు బుద్ధి చెప్పక ముందే మీరు మొదట చేసేది ఏంటి? పెబ్బేరు డెవలప్మెంట్ చేయండి, అభివృద్ధి చేయండి. మీకు మీ బిల్లు మట్టిని తరలించడం, మెట్లను కూలగొట్టడం, మీ యొక్క పనులు అంటే లాభాలు వచ్చే పనులు చేస్తున్నారు తప్ప మీరు అభివృద్ధి అవుతున్నారు కానీ ఊరిని మాత్రం ఎక్కడా డెవలప్మెంట్ చేయడం లేదు. ఇది గమనించాలి. ప్రజలు మీకు తగిన ఛాన్స్ చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పి మేము ఈ యొక్క పత్రిక తర్వాత మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. పెబ్బేరు మున్సిపాలిటీ పాలకవర్గం వారు వనపర్తి గౌరవ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారికి ఒక సందేశాన్ని వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసి విన్నవించడం జరిగింది. మీరు నిన్న ఇచ్చిన సందేశం ఏంటి? ఆ సందేశం ఇచ్చే ముందు మీరు చేసిన తతంగం, మీ పూర్వ చరిత్ర ఏంది అని ఒకసారి ఆలోచించుకున్నారా పాలకవర్గం గారు? పెబ్బేరు సంత 30 ఎకరాల సంత స్థలం దేవాదాయ శాఖ భూమి అని ప్రతి మీటింగ్ లో మేము కాంగ్రెస్ పార్టీ రాకముందు మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు పాలకవర్గం పాలిస్తున్నప్పటి నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం. సంత స్థలం 30 ఎకరాలు దేవాదాయ శాఖ భూమిది. పూజారులు పూజా కైంకర్యం కొరకై కిద్మతి ఇనాం పేరున పూజారులకు ఇచ్చిన భూమి, ఆ భూమి వాళ్ళు సాగు చేసుకొని బతకాలి అని వెనకడికి కిద్మతి ఇనాం కింద ఆ భూమి ఇస్తే మీ యొక్క మాజీ మంత్రి భూ కబ్జాదారుడు కక్షపూరిత వ్యక్తి మీ యొక్క మంత్రి ఎక్కడ ఖాళీ జాగాలుంటే అక్కడ డేగ కన్నులు వేసుకొని 4 కాళ్ళు కాదు 16 కాళ్ళు వేసి ఎవరెవరిని అక్కడ తీసుకొచ్చి ఇది నాది అది నాది అని చెప్పని మీకింత వాట మాకింత వాట అని చెప్పని భూ కబ్జాలు చేసే మీ యొక్క మాజీ మంత్రి గారే ఈ యొక్క పెబ్బేరు సంత స్థలంపై కన్నేసి ఈ సంతను కాకుండా చేసుకున్న కకావికలం చేసిండ్రు. ఈ రోజు మీరు కాకమ్మ కబుర్లు చెప్తే వినడానికి సిద్ధంగా లేరు. మా ఎమ్మెల్యే గారు చేసే పని చేస్తారు. మా గవర్నమెంట్ వచ్చింది 6 నెలలు అయింది. 6 నెలల 4 నెలలు ఎలక్షన్ కోడ్లు ఇవే అయిపోయినాయి. చేస్తాము. మీరు యథావిధి స్థానాన్ని తీసుకురాని చూద్దాం. మీరు ఓఆర్సీ ఎవరు ఇప్పిమన్నారు? కరోనా కాలంలో దొంగతనంగా ఓఆర్సీ ఇప్పించారు. మీరు కలెక్టర్ శ్వేతా మహంతిని బదిలీ చేసి రాత్రికి రాత్రి షేక్ యాస్మిన్ బాషా అనే కొత్త కలెక్టర్ని తెచ్చి మీరు ఉద్దేశపూర్వకంగా ఆ స్థలానికి పూజారులకు ఓఆర్సీ ఇప్పించింది మీరు కాదా? ఓఆర్సీ ఇప్పించి పట్టాలు తెప్పించి మళ్ళా దాని నుంచి మేము అడిగి తెచ్చినామని మళ్ళీ ప్రగల్భాలు, అదేదో 12 ఎకరాల 20 గుంటలు చేసింది. మరి మీరు చేసినా సరే సంత కొరకు 12 ఎకరాల 20 గుంటల భూమిని మేము అడిగి తెచ్చామని చెప్పి అంటున్నారు కదా. మన 12 ఎకరాల 20 గుంటల భూమిని ఎవరికి చేయించండ్రు? ఎంఆర్ఓకి చేయించండ్రు. ఎందుకు? మున్సిపాలిటీకి చేసుకోవచ్చు కదా. మున్సిపాలిటీకి చేసుకొని ఆ మున్సిపాలిటీలో ఇప్పుడు మీరు చట్టబద్ధంగా టెండర్లు నిర్వహించవచ్చు కదా. మీ దిక్కుమాలిన చర్యల వల్ల 2 ఏళ్ళైంది సంతకు టెండర్లే లేవు. పాత కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వసూలు చేపించి అనధికారికంగా పైసలు కట్టించుకుంటున్నారు మీరు. ఇది మీ చరిత్ర. మీ యొక్క మంత్రి నీలం గౌడ్కి ఎంత కమ్మడం వేండో, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్ని కోట్లు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఆయన తీసుకొచ్చి సంత స్థలం ఇస్తా అని చెప్పని ఆయనకి ఎంత మోసం చేసింది తెలియదా? ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అడగండి. మీ యొక్క మాజీ మంత్రి గారి గురించి చర్యలు అని చెప్తారు. ఈ రోజు ఏదో మీరు బుద్ధిమంతుల్లాగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే చేస్తారని చెప్పని ముసలి కన్నీరు కాల్చడం కాదు. మీరు చేసిన తప్పులు మీరు పాలకవర్గం పెబ్బేరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ మీరు పాలించుకుంటాం. మీరు చేసిన తప్ప ఆ రోజు అనవసరంగా ఆ యొక్క దేవాదాయ శాఖ భూమి మంచిగా సంత నడుస్తుండే ఏదో ఎండోమెంట్ కు
మీరు అంటే చేయలేరు, మీ బీఆర్ఎస్ పార్టీ అంటే చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎండోమెంట్ వారితో మాట్లాడి అదేదో సంతకు కేటాయించుకుంటుంటే కదా, అదేదో మీ మంత్రి గారి భూమి అయినట్లు, మీ బీఆర్ఎస్ భూమి అయినట్లు మిమ్మల్ని ఎవరు ఓవాసిప్పి ఉన్నారు, ఎవరు పట్టాలు చెప్పి ఉన్నారు పూజారులకు? మళ్ళా పైగా మా మంత్రి పిచ్చిన భూమి, మా మంత్రి పిచ్చిన భూమి, చెవులు చిల్లులు పోతున్నాం. మీ యొక్క దొంగ మాటలు, మీ మాయా మాటలు మొత్తం ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మీకు కూడా బుద్ధి ఇదే తగిన శాస్త్ర చేస్తారు. వనపర్తి జిల్లా ప్రజలు సంత విషయం గురించి కోపంతో, పగతో, ద్వేషంతో రగిలి మీ యొక్క మంత్రిని ఎలాగైతే ఇంటికి పంపించిండ్రో అదే గతి భవిష్యత్తులో మీకు కూడా పడుతుంది. కాబట్టి తిరిగి 30 ఎకరాలు తెచ్చే వరకు మా యొక్క ఎమ్మెల్యే గారు, మా కాంగ్రెస్ మంత్రులు కానీ ఖచ్చితంగా అదే పని ఉన్నారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సంత స్థలాన్ని కాపాడుతుంది, రక్షిస్తుంది, సంతను కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేవు. చైర్మన్ గారు మరి వైస్ చైర్మన్, దాంతో పాటు కొంతమంది కౌన్సిలర్లు ఇలా మేఘాడి గారు బురద జల్లాలనే ఉద్దేశంతో నేను చాలా భయంకరంగా మాట్లాడాడు. మరి మేఘాడి గారు గెలిచి ఎన్ని నెలలు అయింది, ఎలక్షన్ కోడ్ వచ్చే ఎన్ని రోజులైంది, వీళ్ళకి ఎందుకు అంత ఆతురుతుందా? అరే వాళ్ళు ఎందుకు ఇంత నిబ్రశక్తి లేకుండా పోతుంది? దానికి మూల కారణం ఎవరు? ఇలా సంత యథావిధిగా కొన్ని ఏళ్ల పాటు, కొన్ని సంవత్సరాల పాటు నడుస్తున్న సంతను ఇలా బహిర్గతం చేసిన మాజీ మినిస్టర్ నిరంజన్ రెడ్డికి తొత్తులై ఇదేమున్నా ఇప్పుడున్న వయసు చైర్మన్ ఆ రోజుల్లోనే ఆయన 10 లక్షలు డిపాజిట్ చేసిన వ్యక్తి ఈ రోజు ఎందుకు అట్లా మాట్లాడుతుండో ఆయనకు మతి సింత తగ్గిందా, లేకపోతే 10 నిరంజన్ పోతే ఈయన పోయినట్లు ఉందా? నాకు అర్థం కాదు. ఇంకా ఉంది కదా 6 నెలలు, మీకు 6 నెలలు ఉంది. మీరు ఎందుకు మీరు సంత టెండర్లు కాదన్నారు? సంత టెండర్ కాదు. పోయిన సంవత్సరం మీరే అధికారం ఉన్నాడు, మీ మినిస్టర్ ఉన్నాడు, మీ ఎమ్మెల్యే ఉన్నాడు. అసలు మా మేఘారెడ్డి గారు వచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలలు కాదు. 6 నెలలు ఎలక్షన్ కూడా 3 నెలల పైన అవుతుంది. అరే మీరు ఇంతకుముందు ఆయన గౌడ్ ఎవరినో తోడుకొచ్చి వాళ్ళని కబ్జా చేయించి అది చేయించిన వాళ్ళు మీరు కాదా? దాని ప్రెస్ మాట్లాడుతున్నారు, ప్రెస్ మాట్లాడితే అన్నారు ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడారు. చైర్మన్, వైస్ చైర్మన్ అక్కడ ఉన్న కౌన్సిలర్లు మరి ఎందుకు ఇంత తొత్తులుగా మాట్లాడుతున్నారు అర్థం కాదు. దానికి అర్థం పడతా ఉన్నారు. ఏదైనా మాట్లాడితే ఒక సబ్జెక్టుగా మాట్లాడి వస్తాం. నేను ఏమన్నా ఆల్ పార్టీ వాళ్ళని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎన్ని పార్టీలు అందరూ నిలబడి చర్చ వెళ్ళిపోయాం. మీరేం చేసినాం, మేమేం చేసినాం, ఏమంటే నువ్వు దండా చేసినావు, అటు చేసినావు, మీ ఎమ్మెల్యే అటు చేసినావు. మా ఎమ్మెల్యే చేసిన ధర్మం చేసిందా? ఎక్కడ ఎవరికి ఆలోచేవాళ్ళే బిడ్డ మీరు తాట తీస్తాం, కొంచెం టైం వస్తే మీరు ఏదో ఉనికి పడుతున్నారు. ఆ ఉనుకులు తగ్గించుకోండి. ఎందుకంటే పోయిన 6 నెలలకి ఇంత అవుంది, మనం 15 నెలలు భరించడం, ప్రజల్లో భరించడం. ఎక్కడ పోతున్నారు మీరు? ఈ సంత కారణానికి ఎవరు మూల కారణం మీకు తెలియదా? మీకు ఆత్మ మీద కొనేసుకొని నేను చెప్తున్నా, తడి బట్టలు వేస్తా. దీనికి కారణం మీ మాజీ మినిస్టర్, మాజీ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి కాదంటే నేను నేటి కలిసి మీరు సిద్ధమా? నేను చెప్తున్న రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారు, మీరు పుచ్చుకుంటారా? చైర్మన్ సాబ్, వైస్ చైర్మన్ సాబ్, కౌన్సిలర్లు బిడ్డ మీకు పుట్టగత లేకుండా చేయడం మా బాధ్యత. ఇవాళ మీరు అక్కడ ఉండరు, మేము రేపు అక్కడ వచ్చి కూర్చుంటాం. ఏమనుకుంటున్నారు? కానీ మాట్లాడేటప్పుడు కొంచెం అర్థపాఠం చేసుకొని మాట్లాడి. మీరు రోడ్డు వెడల్పు చేసిండు, డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇచ్చారు? ఇవాళ ఎవరెవరికి ఇచ్చిండు? అక్కడ పోయి సరస్వతి వనపడుతున్నాడు. ఇవాళ మురికి నీళ్ళు వస్తున్నాయి, ఏం చేస్తున్నారు? ఇవాళ అదే బాత్రూమ్ నీళ్ళలో రకరకాల పనులు పోతున్నారు, రకరకాల మనుషులు అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? సర్వసంగమైన ఉన్నారు. అయ్యే వాళ్ళు ఎవరు కలిపారు? ఇవాళ ఎవరికి ఇచ్చింది? మీరు డబల్ బెడ్రూమ్లో ఒక కూడా ఉండడానికి ఇచ్చిండు. అసలు డిప్పులా ఎంతమంది దాని మీద ఎంక్వైరీ పెట్టిస్తాం. 100% చెప్తున్నా బిడ్డ, పెబ్బేలో ఏం జరిగిందో రేపు మున్సిపాలిటీ కూడా మేము కూడా చూస్తాం. కళ్ళేరు చేస్తే మేము అనుకోం. సరే మీరు ఏమో మాట్లాడుతున్నారు, మీ అధికారం నేను 4 నెలలు 6 నెలలు అయితే మీకు ఎందుకు అంత ఆవేశం? ఇవాళ ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి మూల కారణం? సంతకు ఇప్పుడు ఇన్నేళ్ల పోతే లేని సంతను ఈ మూల కారణం ఎవరు? నిరంజన్ కాదా? మినిస్టర్ కాదా? బీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్, మిగతా కౌన్సిలర్లు అందరూ వాళ్లకు మన వార్డు వైజ్గా వచ్చినప్పుడే మధ్య సింహం తప్పిపోయింది. యాక్చువల్గా వాళ్ళని ఎక్కడ తీసుకుపోవాలంటే ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోవాలి. వాళ్ళ ప్రభుత్వం కోల్పోయింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళని నచ్చలేదని చెప్పి పెబ్బేరు సంతవిన ఇచ్చిపెట్టిండు. దానికి అనుగుణంగా వాళ్ళు ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ బయట వచ్చి గంగోలు పెడితే పెబ్బేరు ప్రజలు ఖచ్చితంగా మీరు మాట్లాడేది న్యాయమో అన్యాయం అనేది ఖచ్చితంగా గమనిస్తున్నారు. గమనించే మన జరిగిన ఎలక్షన్లో మీకు చూపించుండ్రు.
ఒక వార్డులో ఒక చైర్మన్, ఒక కౌన్సిలర్, ఒక వైస్ చైర్మన్ దాంట్లోనే 300 నుంచి 200 పైచీలకు చూపించినప్పుడే మీ తలకాయలు ఎడబెట్టుకోవాలో అర్థం కాలే. మళ్ళీ మిమ్మల్ని ప్రజలు ఏమని నమ్ముతారు? మీరు మాట్లాడితే ఏమని నమ్ముతారు చెప్పండి? మీరు మాట్లాడి వేస్ట్, వృధా టైం వేస్ట్ చేసుకోవద్దండి. మీరు ఆల్రెడీ మున్సిపాలిటీలో జరిగిన కౌన్సిల్లో మా ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఆ రోజు స్పష్టంగా చెప్పిండు, మీరందరూ ఒక తీర్మానం తీసుకొని సంతమైన రాండి, దాని మీద సీఎం గారి దృష్టికి తీసుకపోతా, దేవాదాయ మినిస్టర్ కొండా సురేఖ దృష్టికి తీసుకపోతా, ఏది ఏమైనా సరే 1 సంవత్సరం కానీ 6 నెలలు కానీ పెబ్బేరు సంత అరగుంట, పావు గుంట, 1 సెంటు గుడకంగా వేరే వాళ్ళకు పోకుండా దాన్ని కాపాడే బాధ్యత నాది, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులది, మండల్ వైజ్గా అని చెప్పి ఆయన మాట ఇచ్చిండు. అది మీకు చెవు పట్టలేకపోతే మళ్ళీ రిపీట్ వినండి, ఏమైనా వీడియోలు గిట్ట ఉంటే చూసి వినండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు ఈడ వచ్చి అవాకులు చవాకులు మాట్లాడి మీరు ఏం చేస్తే మేము ఊపుకునేది ఏం లేదు. పెబ్బేరు సంత గురించి అఖిలపక్ష ఆధారంలో పెబ్బేరు సంతలో కూర్చొని మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వనీక మేము అందరం వచ్చినాం. ఇప్పుడు మీకున్న పాలకవర్గం దాంట్లో దాదాపు 150 నుంచి 200 షేర్స్ ప్రతి సంత రోజు కట్టలు తీసుకొని పోతున్నారు. మీ వాళ్ళు ఎవరైనా పాల్గొన్నారా? మేము ప్రతిపక్షం కాంగ్రెస్ మాట్లాడేది కాదు, అది పెబ్బేరు ప్రజలు గమనించే మీకు మొన్న వార్డుల్లో చెప్పిండ్రు బుద్ధి, దాన్ని చూసుకోండి. దాన్ని చూసుకోకుండా ఊక మాట్లాడడం కాదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు పెబ్బేరు మున్సిపాలిటీ, పెబ్బేరు మండల్, వనపర్తి నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటాయి, మా ఎమ్మెల్యే గారి అండదండలు ఉంటాయి, సీఎం రేవంత్ రెడ్డి గారి అండదండలు ఉంటాయి. సంత ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఈ పత్రిక మిత్రుల ముందర చెప్తున్నాం, 1/2 సెంటు కాదు 1 గజం కూడా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊక ఉండరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊక ఉండరు, పెబ్బేరు ప్రజలు కన్ను మూసుకుంటూ ఉండరు.